మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. చూడండి, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే, నువ్వు ఎలా రక్షించబడతావు. నీవు ఎలా రక్షించబడతావు. మనము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనంలో చూస్తాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఇది ఎవరు అడుగుతున్నారు? చెరసాల నాయకుడు పౌలు సీలను అడుగుతున్నాడు. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఇప్పుడు అదే మనం ధ్యానించుకున్నాం. రక్షణ పొందుటకు ఏం చేయాలి మనము? దీన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇక తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి. ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల దేవులు గ్రహించగలమనుకున్న వాక్యానుసారంగా జీవితం దయచేయండి నాయన. ప్రభా నన్ను సులు దాటిన మరుగుపరచమని మా ప్రభు అయిన మృతమాలు విన్నమ్మగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీవు ఎలా రక్షించబడతావు? చూడండి, ఫస్ట్ వన్, యేసు ప్రభువని ఒప్పుకుంటే. యేసు ప్రభువని నీవు ఒప్పుకుంటే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించని ఎడలా నీవు రక్షించబడతావు. అర్థమైందా? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించని ఎడలా నీవు రక్షించబడతావు. యేసు ప్రభువుని మనం మన నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు మనం విశ్వసించాలి. ఆయన్ని ఎలా విశ్వసించాలి అంటే, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఇంకా ఇంకోటేంటి, ఆయన రాకడ సమీపంలో ఉన్నదన్న విషయాన్ని కూడా మనము నమ్మాల్సిందే. కాబట్టి యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలగాలంటే మనం ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువని మనం నోటితో ఒప్పుకునేవారిగా ఉండాలి. మన హృదయం ముందు మనం విశ్వసించేవారిగా ఉండాలి ప్రియులారా. అదేవిధంగా ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడని లేఖనము తెలియజేయుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడు కూడా, సిగ్గుపడిన వాడెవడు కూడా ఈ లోకంలో లేడండి. ఆయన యందు విశ్వసించిన వాడెవడు కూడా సిగ్గుపడని లేఖనము తెలియజేయుచున్నది. కనుక మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని మన నోటితో మనం ఏం చేయాలి? ఒప్పుకునే వారిగా ఉండాలి. మన హృదయం ముందు మనం ఏం చేయాలి? విశ్వసించే వారిగా ఉండాలి. ఈ విధంగా ఉంటే రక్షణ తప్పనిసరిగా మనకి వస్తుంది. కనుక ఇంకా రెండో విషయం చూసినట్లయితే చూడండి, ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తున్నారా? ఉదయం లేవగానే ప్రార్థన చేస్తున్నారా? ఆ ప్రభుని మీరు ఉదయాన్నే లేవగానే ప్రభువుని మీరు
ప్రార్థించేవారిగా ఉన్నారా? రేయి మొదటి జామున నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు నువ్వు ఉదయాన్నే లేవగానే నువ్వు ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి చూడండి, 10వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మొదటి వచనం చదువుదాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఎవరన్నారు ఈ మాటలు? పౌలు భక్తుడు. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవల్లని అంటే వాళ్ళ రక్షణ లేదా? లేదు. రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారి విషయమై నేను దేవునికి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆసక్తి ఉంది, ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడ్డారా వాళ్ళు? లేదు. ఏ విధముగా అంటే చూడండి, ఇశ్రాయేల్ పట్ల దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. మనకు తెలియనిది ఏమి లేదు. ఆ బానిసత్వంలో మగ్గుతూ ఉంటే వారందరినీ కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తీసుకువచ్చిన దేవుడు ఆయన. అదే విధముగా మరి అరణ్యంలో మరి వారికి నీరు లేకపోతే మరి నీరు లేనప్పుడు నీరు రప్పించిన దేవుడు ఆయన. అదేవిధంగా మరి మన్నాను కురిపించిన దేవుడు. అదేవిధంగా మన్నా ఏంటి, మన్నా మాకు నచ్చలేదని అంటే పూరేళ్లను రప్పించిన దేవుడు. వాళ్ళకి ఏమి కావాలన్నా కూడా ప్రతీది కూడా వారికి సమకూర్చిన దేవుడు ఆయన. వారికి ఏ లోటు లేకుండా చేసిన దేవుడు. అయినా కూడా వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. వారి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఏలైనా వారు దేవుని నీతిని ఎరగక, వారు దేవుని యొక్క నీతిని వారు ఎరగలేదండి. చాలామంది ఇప్పుడున్న క్రైస్తవులు అనేక మంది కూడా ఆ విధంగానే వెళ్తున్నారు, దేవుని సన్నిధానానికి వెళ్తున్నారు. కానీ ఈ యొక్క మరి దేవుని విషయాలు అనేకమైనవి తెలుసుకోవడానికి ముందుకు వచ్చేవారిగా లేరు. కాబట్టి వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి వారు లోబడలేదు. కనుక విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుని యందు మనం విశ్వసించే వారిగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండాలి. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకంలో ఆయనకి లేదు. ఈ యొక్క సృష్టికర్త ఆయన ఈ నోటి మాటతో ఈ సృష్టిని స్థాపించిన దేవుడు ఆయన. నోటి మాటతో మరి అలాంటి ప్రభువుని మనం ఎందుకు మరి దూరంగా ఉంటున్నాం? ఆయనకు దూరంగా ఎందుకు మనం ఉండగలుగుతున్నాం? ఎందుకు ఉంటున్నామంటే ఆయన యొక్క నీతిని ఎరగక, ఆయన యొక్క అద్భుతాలు మనకు తెలియక మరి ఈ విధముగా మనం జీవించే వారిగా ఉన్నాము. కనుక మనం ఏం చేస్తాం? ఆపదలు వచ్చినప్పుడే ప్రభువా 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 అంటాం. కానీ మరి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని నీవు పట్టించుకోవు.
కనుక మనం ఏం చేయాలి? నీ సంతోషంలో అయినా దుఃఖంలోనైనా ఎల్లప్పుడూ కూడా నువ్వేం చేయాలి? దేవుణ్ణి నీవు ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. నీ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రతి విషయంలో మనం ప్రభువుని ప్రార్థించే వారిగా ఉండాలి. యోబుని చూడండి, అంత ధనవంతుడు కదా, అంత ధనవంతుడు, ఆస్తి అంతా పోయినా కూడా దేవుణ్ణి ఏమన్నా విసర్జించాడా? దేవుణ్ణి ఏమన్నా విసర్జించాడా? లేదు. మరి అన్నీ పోయింది, సమస్తము పోయింది, ఆస్తి అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది. చివరికి భార్య ఒకదాన్ని మాత్రం పెట్టాడు దేవుడు. భార్య ఒక్కతే ఉంది, సంతానం 10 మంది సంతానం కూడా మరి పూర్తిగా వారు చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. మరి అయినా యోబు ఏం చేశాడు? ఆ తిల్ల పెంకులతో గోక్కుంటూ అలాగే ఆ బూడిదలో కూర్చొని ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాడే కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుణ్ణి ఒక్క మాటతో, తన నోటి మాటతో కూడా ఆయన నిందినట్లుగా మనం చూడం. ఎక్కడ నిందించలేదు. అదే మనకు చిన్న ఆపద వచ్చిందంటే మనము దేవుణ్ణి నిందించే వారిగా ఉంటాం. కానీ మనకి ఉదాహరణ ఎవరంటే యోబువే. కాబట్టి ఆ విధంగా మనం జీవించే వారిగా ఉండాలి. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏం వచ్చినా కూడా నువ్వేం చేయాలి? దేవుణ్ణి మర్చిపోయే వారిగా నీవు ఉండవద్దు. దేవుణ్ణి ఎల్లప్పుడూ నీవు ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన స్మరించే వారిగా ఉండాలి. ఇది ప్రభువు కోరుకుంటుంది. కాబట్టి ఇంకా చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూస్తే, చూడండి 15 నుంచి, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అది ఆజ్ఞ ప్రతి ఒక్కరికి ఇది ఒక యాజకులకు మాత్రమే కాదు, ఒక పాస్టర్స్కి మాత్రమే కాదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించగలగాలి. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటారు, కానీ వారి విశ్వాసం అనేది చాలామందిలో ఉండకపోవచ్చు. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలామంది నేను అలా సంఘంలో ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను, అంతమందికి బాప్తిసం ఇచ్చాను, 100 మందికి బాప్తిసం ఇచ్చాను అంటూ ఉంటారు. అది కాదు మనకి లెక్క. అది కాదు మనకు కావాల్సిన వాళ్ళు మారారా లేదా, వారిలో మార్పు కలిగిందా లేదా అన్నదే మనకు కావాలి. కానీ ఎంతమందికి బాప్తిసం ఇచ్చామనేది కాదు ముఖ్యం. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఎవరైతే నమ్ముతారో ప్రభువుని, ఎవరైతే విశ్వసిస్తారో వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును అంటున్నాడు. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. మరి ఏం చేస్తారంట? నమ్మని వారు కాదండి, నమ్మిన వారి వల్ల అద్భుతాలు జరుగుతాయి. మరి నా నామమున నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వానికి హాని చేయదు. మరణకరమైనది ఏది తాగినా అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు కూడా ఏం జరుగుతుందంట? స్వస్థత అనేది జరుగుతుందంట ప్రియులారా. కాబట్టి నమ్మండి,
ప్రభుని నమ్మండి, ప్రభుని విశ్వసించండి, మీ హృదయం ముందు విశ్వసించండి. ప్రభుని మీ నోటితో ప్రభు అని మీ నోటితో మీరు ఒప్పుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. అదే ఇంకోటి చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనా అన్యాయంగా దేనిని నేను తీసుకున్న ఎడల అతనికి 4 గంటల మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. చూసారా అతనిలో ఉన్న మార్పు ఎలా ఉందో చూసారా? యేసు ప్రభువుని చూద్దామని ఏం చేశాడు? పుట్టివాడైన జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడు. అయితే దూరం నుండి వస్తున్న ప్రభుకి ఎవరెక్కడున్నారో తెలీదు, ఎవరెక్కడున్నారో ప్రతి అన్నీ కూడా ఆయనకి తెలుసు కనుక మరి మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు, జక్కయ్య దిగు, నేడు నీ ఇంట ఉండవలసి వచ్చినది అంటున్నాడు. అది ఎంత సంతోషంతో దిగి ప్రభువుని చేర్చుకున్నాడు. వెంటనే అతనిలో మార్పు వచ్చేసిందండి. వెంటనే అతనిలో మార్పు కలిగింది. అప్పుడేమంటున్నాడు? అందరూ అది చూసి జక్కయ్యను చేర్చుకుని, ఎందుకంటే అతను ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేసేవాడు, అంటే న్యాయంగా కాదు అన్యాయంగా పన్నులు వసూలు చేసేవాడు అందరి దగ్గర. కాబట్టి అందరూ అతను తిట్టుకునేవారు. కాబట్టి ఈ పాపి ఇంటికి వెళ్తున్నాడేంటి, పాపిని చేర్చుకుంటున్నాడు ఏంటి అని చెప్పి అందరూ గొణుక్కుంటూ ఉన్నారు. కాబట్టి జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇస్తున్నాను. నేనేమని యొద్దన నేను అన్యాయంగా దేన్ని తీసుకున్న ఎడల అతనికి 4 గంటల మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానేమో అతనికి 4 గంటలు నేను చెల్లిస్తా, 4 గంటలు నేను చెల్లిస్తానని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఎదుడను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు మారతావో, ఎప్పుడైతే నీ కుటుంబ సభ్యులు మారతారో అప్పుడే నీ ఇంటికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ చూడండి, మనం మారకుండా ఇతరులకు మారమని చెప్తే అది మంచి పద్ధతి కాదు. ముందు మనం మారాలి, మన కుటుంబం మారాలి. మన ఇంటి దగ్గర నుండే ప్రారంభమవుతుంది రక్షణ అనేది. కనుక మరి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతను అబ్రహాము కుమారుడే, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి తెలియబడుతున్నది. కనుక ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులుగా ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించాను. ఎవరు హెచ్చరిస్తున్నారు? పేతురు హెచ్చరిస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. పేతురు హెచ్చరిస్తున్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. మీరే సిలువ వేశారు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ఎలా నియమించాడు? ప్రభువుగా నియమించాడు. కాబట్టి అది ఇశ్రాయేలు వంశమంతయు ఎలా తెలుసుకోవాలంట? రూఢిగా తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాడు. అప్పుడు వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని ఏం చేస్తున్నారు? అపోస్తలులను అడగగా, నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతుర్ని ఇక్కడ మా అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది, వారిలో మార్పు వచ్చింది. అప్పుడేమంటున్నారు?
మేమేమి చేద్దామని అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, మూర్ఖులు ఈ తరము వారు ఎలాంటి వారంట? మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. వారికి వేరైపోండి. మూర్ఖులు ఎవరన్నా ఉన్నారా? వారికి వేరైపోయి మీరేం చేయాలి? రక్షణ పొందండి అని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది బాప్తిస్మం పొందారు. ప్రియులారా, మారు మనసు పొంది 3,000 మంది బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందడానికి ఏం చేయాలి అన్న విషయాల్లో మనము 5 విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఏమిటంటే, యేసు ప్రభు అని మనము మన నోటితో మనము ఒప్పుకుని మన హృదయం మందు విశ్వసించే వారిగా ఉండాలి. 2వది, ప్రార్థన చేసే వారిగా ఉండాలి. 3వది, నమ్మి బాప్తిస్మం పొందేవారిగా ఉండాలి. 4 చూసినట్లయితే మన తప్పు దిద్దుకునే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు తప్పు చేసేవాళ్ళే, తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. అయితే ఆ తప్పును నువ్వు దిద్దుకో. నీ జీవితంలో తప్పులు ఏమైనా ఉన్నాయేమో దిద్దుకో. తప్పు దిద్దుకునే వారిగా ఉండాలి. ఇంకా మూర్ఖధర్మకు వేరే ఉండుడని చెప్పాను. వేరే రక్షణ పొందుడని వారితో చెప్పాను. కాబట్టి మనము రక్షణ పొందాలంటే మనం చేయాల్సిన కార్యాలు ఇవన్నీ మనం ఏం చేయాలి? వీటిని మనం ధ్యానించి అవి మన జీవితానికి అన్వయించుకునే వారిగా ఉండాలి. అవి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, దొరకనైన ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, రక్షణ పొందడానికి నేనేం చేయవలనన్న విషయంలో తండ్రి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, రక్షణ పొందాలంటే అన్న విషయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన ప్రభా. ఆ దివ్యమైన మాటలన్నీ ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిలో మారు మనసు కలుగజేసి ఆ విధంగా వారు జీవించటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచండును గాక. ఆమెన్.